టార్గెట్ బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్. సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేలు క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తం నాయకులు. ఆ తర్వాతే కార్ లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్. కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పేలా వ్యూహం. 26 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే వరకు వెయిటింగ్. బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్లో చేరేందుకు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎంతో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేయిస్తున్నది. విడతల వారీగా సీఎంను కలిసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇలా నెమ్మదిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం చీలికకు అవసరమైన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణలో బీఆర్ఎస్కు బొందబెట్టేందుకు రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేస్తున్నాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒకసారి మీరు గతంలో చూస్తే 2019 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ నేతలను గెలిచింది 19 స్థానాలు అయితే 12 మందిని తీసుకొని అప్పుడు కేసీఆర్ చేసిన దీనికి పెట్టిన పేరే ఆయన రాజకీయ పునరేకీకరణ. మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు 2023 ఎన్నికల్లో గెలిచింది కేవలం ఒక సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తప్పిస్తే మిగతా 9 మంది ఓడిపోయారు. అందరూ వైప్ అవుట్ అన్నమాట. వీళ్ళ ఇండ్ల మీదకి పోయి లాగుల తొండలేసి కొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో పిలుపునిచ్చాడు అనమాట కార్యకర్తలకు. ఆ లాగుల తొండలిచ్చి కొట్టలే మళ్ళీ బీఆర్ఎస్ వీళ్ళకి టికెట్లు ఇచ్చింది. అంటే ఏం లేదు, నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుందని కేసీఆర్కు చూపెట్టించారు అన్నమాట జనం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చరిత్రను మర్చి కాలం అన్నింటికి సమాధానం చెప్తుందని చెప్పి మొన్నటి ఎన్నికలు రుజువు చేసిన మళ్ళీ ఒకసారి అంటే బీఆర్ఎస్ ఎల్పీని కలుపుకోవాలనుకుంటున్నా. దిక్కుమాల నిర్ణయం ఎందుకు ఉంటే అంటే ఆ పార్టీ అట్లా ఉండనిస్తే ఏమవుతుంది ఏందో మరి. ఇదే సమయంలో గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో టీడీపీని అట్లనే మెర్జీ చేసుకున్నారు. సండ్ర వెంకట వీరయ్య మరికొంతమందిని కలిపి మెర్జీ చేసుకున్నారు అన్నట్టు. ఏపీలో కూడా చూసినాం కదా, 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని వైఎస్సీపీని వీక్ చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కేవలం 23 మందికి పరిమితం చేశారనమాట. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కదా, దేవుడు రాసే స్క్రిప్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని. సో ఇట్లాంటి దిక్కుమాలిన అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలాగా ఇట్లాంటి వ్యవహారాలు బంద్ చేసి కేవలం ప్రజా సంక్షేమం మీద రాష్ట్రాభివృద్ధి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మా సలహా. మిస్టర్ రేవంత్ రెడ్డి.